ఆనంద రిసార్ట్కి వచ్చిన తర్వాత ఇలా అడుగుతుంది. నాకు మే 7th రోజు జరిగిన ఇక్కడికి వచ్చిన లిస్ట్ కావాలి అని అంటూ అడగటంతో, లేదు మేడం అవన్నీ ప్రైవసీ ఇవ్వటానికి కుదరదు అని అంటే, నా కొడుకు దర్శన్ హనీమూన్ ప్లాన్కి వచ్చాడు అని అంటూ ఆనంద చెప్తుంది. అప్పుడు అవును దర్శన్ సార్ వచ్చాడు మేడం అని అంటూ అతను చెప్తాడు. అతనికి వైఫ్గా వచ్చింది ఎవరో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని ఆనంద అంటుంది. ఇంకా అప్పుడే అతను ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పు వచ్చింది సమీరాయే కదా అని అంటూ అడిగితే, మేడం అవన్నీ చెప్పొద్దు మేడం అంటే, మీ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా చూపించండి అని ఆనంద అడిగితే, లేదు మేడం లిస్ట్ చూపించలేము అంటే, ఎందుకు చూపించలేరు అంటే, ఆ రోజు కొంచెం గొడవ జరిగింది దానివల్ల లిస్ట్ లేదు మేడం మా దగ్గర లేదు ఇప్పుడు అని అంటూ చెప్తాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా అదైనా చూపించండి అని అంటూ ఆనంద అడిగితే, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు మేడం, కొన్ని గంటల పాటు సీసీటీవీ ఫుటేజ్ పనిచేయలేదు. మా అంటే తిప్పి కొడితే ఒక 1 అవర్ పనిచేసి ఉంటుంది, ఆ 1 అవర్లో మీరు చూస్తారా మేడం అని అతను అంటే, చూపించండి అని అంటూ చెప్తే, అప్పుడు సరే అని చెప్పి ఆనంద వెళ్ళి ఆ గంట సేపు వీడియో చూద్దామని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ, చూడండి మేడం అని అంటంతో అప్పుడే దర్శన్ సరిగ్గా శరణ్యని తీసుకొని లోపలికి వస్తూ ఉండటం, తనేమో శరణ్య వెనకాల ఏడుస్తూ వస్తూ ఉంటే సమీరాని పక్కన పెట్టుకొని సంతోషంగా రావటం, శరణ్యని బయటికి నెట్టేయటం, అలాగే శరణ్యతో సమీర గొడవ పడటం, అదంతా చూస్తుంది ఆనంద. అదే వీడియోని ప్లే చేస్తాడు అతను. చూసి ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే శరణ్య గురించి చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది. ఇట్స్ ఓకే చూపించినందుకు థ్యాంక్స్ అని బయటికి వచ్చి, ఇంత బాధపడిందా అసలు విషయం ఇవన్నీ చెప్పకుండా దర్శన్ మీద ప్రేమతోనో నా మీద గౌరవంతోనో చెప్పకుండా ఆగిపోతుంది పిచ్చి పిల్ల. ఆ సమీర ఇంకా ఏదో చేసుంటుంది, అందుకనే నాతో అసలు విషయం చెప్పకుండా దాచిపెడుతుంది అని ఆనంద అనుకుంటుంది. ఇంకా వెంటనే ఈ విషయం గురించి నేను క్లియర్గా మాట్లాడాలి అని శరణ్య దగ్గరికి ఆనంద బయలుదేరి వస్తుంది. అనన్య సమీర ఇద్దరు బయట కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శరణ్య గురించి అనన్య ఇలా అంటుంది, అసలు అది ఎక్కడికి పోయింది, అసలు నువ్వైనా ప్లాన్ సరిగ్గా చేసుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అంటూ సమీరని అనన్య తిడుతుంది. అప్పుడు సమీర అంటుంది, నేనేం చేయను, చేయాల్సిందంతా చాలా ట్రై చేశాను, నా వల్ల కాలేదు, అయినా అది పోతే నేనేం చేయను, అక్కడ రౌడీలను కొట్టి పడేసి మరీ వెళ్ళిపోయిందంట అని అనటంతో ఇక అప్పుడు అనన్య, అమ్మో బాబోయ్ నేను దాన్ని మరీ ఇంత వైలెంట్గా తయారు చేశానా, అది ఎంత సైలెంట్గా ఉండేది, అసలు నేను ఇంత వైలెంట్గా అది తయారవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అనన్య అంటుంది. అయినా అక్కడ రిసార్ట్కి వెళ్ళారు, అక్కడికంటే హనీమూన్కి వెళ్ళొచ్చు కదా, అయినా నువ్వు హనీమూన్ జరిపించుకోవచ్చు కదా, ఎందుకు సగం సగం చేసి వదిలేసావు అని ఏంటో అనన్య అంటుంది. నేను ఇంకేం చేయను, దర్శన్ నాకు నా వల్ల కాదు, ఇలా తప్పు చేయకూడదు అని ఆగిపోయాడు, ఇంకా నేను ఎలా ఇంకా అడగాలి ఆడదాన్ని, అంతకుమించి పోగలనా అని సమీర అంటుంది. అప్పుడే అనన్య చాలా సీరియస్గా తిడుతూ ఉంటే సమీర కూడా గొడవ పడుతుంది. ఇద్దరు గొడవ పడతారు. అసలు ఆ శరణ్య ఎక్కడుందో మరి ఆనందకి తెలిస్తే తను తీసుకురాలేదేంటి ఇంటికి, మరి ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటారు. అంతలో రౌడీలు పరిగెత్తుకొని వస్తారు. మేడం మేడం అని అంటే, ఏంటి మీరు ఆ అమ్మాయిని ఎలా అలా వదిలేస్తారు మీరు అంటే, మేడం మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయింది మేడం అని అంటూ చెప్తూ ఉంటే, ఎదవల్లారా వెతకండి అది ఎక్కడైనా కనిపిస్తుందేమో అని అంటూ అనన్య అంటుంది. ఆ తర్వాత హాస్పిటల్లో శరణ్య బాధపడుతూ సమీరాని అలాగే దర్శన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా అంటుంది, అమ్మ ఈ జ్యూస్ అయినా తాగమ్మా అని అంటూ చెప్తే, అప్పుడు వద్దమ్మా నాకు ఏది వద్దు అని అంటూ శరణ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద వచ్చేసి జ్యూస్ తీసుకొని శరణ్యని తాగమ్మా అని అంటే, శరణ్య వద్దత్తయ్య అంటే, వద్దు అనటం కరెక్ట్ కాదు తాగు అని చెప్పి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది. అప్పుడు జ్యూస్ తాగుతుంది. అది చూసి గీత విశ్వనాథం ఆనందపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా పక్కన కూర్చొని జ్యూస్ తాగించిన తర్వాత ఆనంద శరణ్యతో ఇలా అంటుంది, నువ్వు నాతో అసలు విషయం చెప్పట్లేదు, కానీ అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా ఇప్పటికైనా చెప్పు అని అంటే, ఏమీ లేదు అత్తయ్య గారు ఇంకా నేనేం చెప్పను అని అంటే, లేదు నేను రిసార్ట్లో ఏం జరిగిందో మొత్తం నేను తెలుసుకున్నాను, సమీర ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది కంప్లీట్గా నువ్వు చెప్పాల్సిందే అని అంటే, అప్పుడు శరణ్య అలా ఇలా తెలిసింది అంటే, నేను తెలుసుకుంటాను కదా నువ్వు చెప్పకపోయినా చెప్పు ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటే, అప్పుడే శరణ్య అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. దర్శన్
శరణ్య ఇద్దరు వెళ్ళటం, మధ్యలో సమీర వచ్చి కారులో కూర్చోవటం, ఆ తర్వాత రిసార్ట్కి వెళ్ళిన తర్వాత దర్శన్ తన్ని బాధ పెట్టడం, ఆ తర్వాత ఇంకా బయటికి గెంటేయటం, వాళ్ళిద్దరూ శోభనం గురించి మొత్తం ఏర్పాట్లు చేసుకోవటం, తర్వాత ఇలా కొట్టడం, ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇంకా వ్యభిచారం కేసులో శరణ్యని అరెస్ట్ చేయటం, అవన్నీ ఇంకా తర్వాత రౌడీలు కిడ్నాప్ చేయటం, ఇవన్నీ జరిగింది మొత్తం చెప్పేస్తుంది శరణ్య. అదంతా చెప్పిన తర్వాత ఆనంద అలాగే గీత విశ్వనాథం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంత జరిగిందా, ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకమ్మా మౌనంగా ఉన్నావు అని అంటూ వాళ్ళు అడుగుతారు. అలా అడిగితే అప్పుడే శరణ్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నేను మీ పరువు పోకూడదని ఆయన గురించి చెప్తే మీరు బాధపడతారు, ఆయనని చిన్నబుచ్చినట్టు అవుతుంది కదా అత్తయ్య గారు, అందుకే ఆయనకి అవమానం జరగకూడదని నేను ఈ విషయాలేవి మీతో చెప్పలేదు అని అంటూ శరణ్య అంటుంది. ఆడది అంటే సహనానికి నిదర్శనం అంటారు, కానీ ఇంత సహనంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా, ఇంత ఓర్పుగా ఎలా ఉండగలుగుతున్నావు, నీ అంత దారుణంగా ఏ మనిషి కూడా ఉండరేమో, మరి ఎందుకు ఇంతలా చేస్తున్నావు నువ్వు అని అంటూ అడిగితే అప్పుడే శరణ్య బాధపడుతూ ఇలా అంటుంది. మీ గురించే ఆలోచించాను అత్తయ్య గారు, మీ పరువు పోకూడదని, మీ గురించి ఇబ్బంది ఎలాంటిది పెట్టకూడదని, నా వల్ల మీకు ఏం హాని జరగకూడదని నేను అనుకున్నాను అంతే అత్తయ్య గారు అని అంటంతో ఇక అప్పుడే ఆనంద ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అన్నయ్య గారు మీరు ఇంటికి వెళ్ళిపోండి, సరే నేను నాతో పాటు తీసుకెళ్తాను అని అంటే అప్పుడు గీత అంటుంది, శరణ్య ఈ సమయంలో మాతో ఉండటమే మంచిది వదిన గారు అని అంటూ అనేసరికి అప్పుడు ఆనంద అంటుంది, లేదు నేను నాతో పాటు తీసుకెళ్తాను, మీరైతే వెళ్ళండి అని చెప్తే సరేనంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత గుడి దగ్గరికి వచ్చేస్తారు. పసుపు బట్టలు కట్టుకొని ఇంకా ఆనంద గుడి దగ్గర ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు ఇలా తయారయ్యారు, మీరు ఇలాంటి బట్టలు వేసుకున్నారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అత్తయ్య గారు అంటే, పాపాన్ని కడుక్కోవటానికి వచ్చానమ్మా అని అంటూ చెప్తుంది. పాపమ్మా, అదేంటి అత్తయ్య గారు మీరు పాపం చేయటం ఏంటి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అత్తయ్య గారు అంటే, లేదమ్మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నేను నా కొడుకుని తీసుకొచ్చి నీకు అంటగట్టినట్టుగా అయ్యింది పరిస్థితి, వాడు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ ఇలా పెళ్ళాన్ని పెట్టుకొని రూమ్లోకి ఇంకొక అమ్మాయిని తెచ్చుకునే అంత నికృష్టుడుగా మారుతాడని నేను అనుకోలేదు, అలాంటి పాపాన్ని నేను నీకు అంటగట్టాను కదా, అందుకనే పాపాన్ని కడిగేసుకోవటానికి వచ్చానమ్మా అని అంటూ ఆనంద బాధగా అంటుంది. అత్తయ్య గారు వద్దు అత్తయ్య గారు అని శరణ్య అంటే, నువ్వేమీ మాట్లాడొద్దమ్మా అని అంటూ ఆనంద తల మీద నుంచి పసుపు నీళ్లు పోసుకుంటూ ఉంటుంది. శరణ్య దండం పెట్టుకుంటుంది. అమ్మారులాగా అనిపిస్తుంది. ఇంకా ఆనంద పొర్లు దండాలు కూడా పెడుతుంది. పొర్లు దండాలు పెడుతూ ఉంటే శరణ్య అలాగే ఆనంద వెనకాల బాగా తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ రకంగా ఆనంద ఇదంతా చేస్తుంది. ఇక ఇంటికి ఆనంద ఇంకా ఒక ముసలావిడ దగ్గరికి తీసుకెళ్తుంది. శరణ్యని తీసుకెళ్ళి నా కోడలిని నీ దగ్గరే ఉంచండి అని అంటూ చెప్తే, కోడలమ్మకి ఏదైనా సమస్య అంటే ప్రాణహాని ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా ఆ పెద్దావిడ అయ్యో అవునా, నేను నా కోడలమ్మని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని అంటూ చెప్పగానే సరే అని అంటూ శరణ్యతో చెప్తుంది, నువ్వు ఇక్కడే సంతోషంగా ఉండాలి సరేనా అని అంటూ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆనంద. ఇక ఆనంద అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శరణ్య గురించి ఎంక్వైరీ చేపిస్తున్నానని అనన్యకి ఆ విషయం తెలియగానే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది.